జపాన్లో ప్రభాస్ సందడి. ప్రభాస్ నటించిన బాహుబలి ది ఎపిక్ సినిమాను జపాన్లో ప్రదర్శిస్తున్నారు. దీంతో చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డతో కలిసి ప్రభాస్ జపాన్ వెళ్లారు. అక్కడి అభిమానులతో కలిసి బాహుబలి ది ఎపిక్ వీక్షించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సరికొత్త అమరకావ్యం. ధనుష్, కృతి సనన్ జంటగా ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో భూషణ్ కుమార్ నిర్మించిన సరికొత్త ప్రేమ కథా చిత్రం తేరే ఇష్క్ మై. అమరకావ్యం పేరుతో తెలుగులో ఇటీవలే విడుదలైన ఈ చిత్రం థియేటర్లలో సందడి చేస్తోంది. ధనుష్, కృతి సనన్ నటనకు వీక్షకులు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం తెలుగు ట్రైలర్ ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. హీరో హీరోయిన్ల మధ్య ప్రేమను కోల్పోయిన బాధ నుంచి హీరో బయటకు రావడం వంటి సన్నివేశాలు ట్రైలర్లో చక్కగా చూపించారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం మరింత అదనపు హంగులను జోడించింది. అఖండ 2 విడుదల వచ్చే వారమేనా? అగ్ర కథానాయకుడు బాలకృష్ణ నటించిన అఖండ 2 విడుదలపై ఇంకా స్పష్టత రాలేదు. నిర్మాణ సంస్థకు ఎదురైన ఆర్థిక వివాదాలన్నీ కొలిక్కి వచ్చాకే కొత్త విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుత పరిణామాలన్నింటినీ బట్టి వచ్చే వారం కానీ, క్రిస్మస్ సందర్భంగా కానీ ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దిల్ రాజు, డి సురేష్ బాబుతో కథానాయకుడు బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను తదితరులు ఏరో సంస్థతో పాటు పలువురు ఫైనాన్షియర్లతో చర్చలు జరిపారు. వీటిపై ఈరోజు స్పష్టత వస్తే సినిమా విడుదల ఎప్పుడనే దానిపై నిర్ణయం తీసుకుంటారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.